తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. రేపు ఉదయం 10:30కు సెషన్ మొదలవుతుంది. అస్త్రశస్త్రాలతో అధికార ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. తొలి రోజు సభలో దివంగత నేత మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత సభ ముందు కొన్ని బిల్లులు పెట్టనుంది సర్కార్. సభ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ మీటింగ్ ఉంటుంది. జల వివాదంపై చర్చకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. జనవరి 2 నుంచి 3 రోజుల పాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. బీఏసీ మీటింగ్ తర్వాత సభను ఎన్ని రోజులు నిర్వహిస్తారో క్లారిటీ వస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ అధికారులతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. రేపటి అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని పార్టీల నేతలు పాల్గొననున్నారు. తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. రేపు ఉదయం 10:30కు సెషన్ మొదలవుతుంది. ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరగబోతోంది, అలాగే కేసీఆర్ సభకు వస్తారా రాదా, ఇది అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి చారి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చారి, ఓవర్ టు యూ. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఉదయం 10:30 ఈ అసెంబ్లీ ప్రారంభమవుతుంది. రేపు పెద్దగా ఎజెండా లేదు. గతంలో ఇక్కడ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి సంతాప తీర్మానం, ఆ తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ పని దినాలు, అలాగే అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ సమావేశం నిర్ణయించబోతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశానికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి బీఎస్సీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ కార్యాలయంలో పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం, కృష్ణా జిల్లాల్లో నీటి వాటాకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంట్లో భాగంగానే రేపు సమావేశం ప్రారంభమవుతుంది. జనవరి 2 నుంచి మళ్ళీ తిరిగి అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనవరి 2వ తేదీన లేదంటే 3వ తేదీన నీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాల మీద, కృష్ణా బేసిన్లో వచ్చినటువంటి నీటి పంపకాలు కావచ్చు, నీటి కేటాయింపుకు సంబంధించి జరుగుతున్నటువంటి పంచాయతీలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద చర్చించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. రేపు ఏ రోజు చర్చిస్తారనేది రేపు బీఎస్సీ నిర్ణయించబోతుంది. ఎందుకంటే జనవరి 1వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులందరూ కూడా హాజరు కాబోతున్నారు. అంటే 1వ తేదీన మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు అందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో 2వ తేదీన దీనిపై చర్చిస్తారనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే రేపు సంతాప తీర్మానంతో పాటు ప్రభుత్వం కూడా 4 బిల్లుల్ని సభలో పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది. ఆ 4 బిల్లుల్ని కూడా పెట్టబోతున్నారు. ఇక మరోవైపు రేపు అసెంబ్లీకి కేసీఆర్ వస్తారనేటువంటి అభిప్రాయంతో కూడా, ఆ సమాచారం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రేపు
ఒక్కరోజే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా, లేదంటే నిజంగానే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా, ప్రభుత్వం కోరినట్టుగా నీటికి సంబంధించినటువంటి కేటాయింపులు, కృష్ణానదిలో ఉన్నటువంటి పంచాయతీలకు సంబంధించినటువంటి ఏవైతే అంశాలను కేసీఆర్ లేవనెత్తారో ఆ అంశాలన్నిటి మీద చర్చించడానికి అసెంబ్లీ షెడ్యూల్ చేసినట్టు రోజు కూడా ఈ సమావేశాలకు వస్తారనేటువంటి అంశం మీద చర్చ జరుగుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే రేపు ఒక్కరోజే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనేటువంటి అభిప్రాయం ఉంది. అయితే మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, కృష్ణా నది జలాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చలో పాల్గొనాలని, ఆయనకి గౌరవానికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకునేటువంటి బాధ్యత మాదే అనేటువంటి అంశాన్ని కూడా మరోసారి మీడియా ముందు ప్రస్తావించారు. అలా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ శాసనసభ సమావేశాల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు అవుతుంది. ఈ సమావేశాల్లోనే మున్సిపల్ ఎన్నికలు, అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్ని కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇదే సమావేశంలో ఈ ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా మరోసారి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను తీసుకోవాలనుకుంటుంది. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% కోటా ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసినప్పటికీ అది కోర్టుల్లో లీగల్ ఫైట్ ఉంది కాబట్టి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానిపై ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాల మీద కూడా ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకసారి మీడియాలోనే స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాలు మరోసారి తీసుకుంటామని. కాబట్టి ఈసారి జరగబోయేటువంటి సమావేశాల్లో అన్ని కీలకమైనటువంటి అంశాలు అయితే చర్చకు రాబోతున్నాయి. నదీ జలాలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి చర్చ రోజు కేసీఆర్ కనుక వస్తే అది చాలా హాట్ డిస్కషన్కి, అలాగే ఒక అటెన్షన్ని డ్రా చేయడానికి ఈ సమావేశం అనేది ఉపయోగపడుతుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేసీఆర్ ఇద్దరు సభలో ఉంటే ఎవరు ఏ అంశాలని ప్రస్తావిస్తారు, ఎవరు చెప్పేది నిజం, ఎవరి హయాంలో ఎక్కువ నష్టం జరిగింది కృష్ణా జలాల్లో అనేటువంటి అంశాలన్నీ కూడా పోటాపోటీగా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ వస్తే సభ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఊహించవచ్చు. అయితే ప్రస్తుతానికి కేసీఆర్ రేపు ఒక్కరోజే సభకు వస్తారా, లేదంటే సభ పని దినాలలో పూర్తి స్థాయిలో సభకు వస్తారా అనే దానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా అన్ని అంశాల మీద చర్చించడానికి సిద్ధమనేటువంటి ఇండికేషన్ అయితే ఇచ్చింది.